రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడి కర్నెతండా లిఫ్ట్ పంపులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులకు వెంటనే సాగునీరు అందించాలని తేల్చి చెప్పారు. ఎగువ ప్రాంత గిరిజన రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా గతంలో బీఆర్ఎస్ కృషి చేసిందని స్పష్టం చేశారు. కేవలం సబ్స్టేషన్ కోసమే హస్తం సర్కారు కాలయాపన చేసిందని మండిపడ్డారు. 2 రోజులలో పంపులు ప్రారంభించకపోతే రైతులతో కలిసి లిఫ్టును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు కర్నెతండా లిఫ్టును పరిశీలించారు. పోయిన సంవత్సరమే నీళ్ళు ఇవ్వాల్సింది. వెంబడి ఆ సబ్స్టేషన్ తొందర పూర్తి చేసి దబ్బున నీళ్ళు ఇస్తే అయిపోవు. కానీ మొత్తం మన ప్రభుత్వ హయాంలో జరిగింది, మన హయాంలో జరిగింది. నీళ్ళు ఇవ్వడం మూలంగా మనకు పేరు వస్తుందని చెప్పి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాదు ఏ ప్రాజెక్టునైనా ఏ పనినైనా వాళ్ళు పెండింగ్ లో పడతా వచ్చినారు. ఎంబడి పడంగా మొన్న ఎండాకాలం ఏప్రిల్లో ట్రయల్ రన్ పూర్తి చేసినారు. ట్రయల్ రన్ పూర్తి చేసి మోటార్ నడిపించి సక్సెస్ఫుల్ గా స్కీమ్ సక్సెస్ఫుల్ గా ఉంది, ఇక స్టార్ట్ చేయొచ్చు అనుకున్నారు. ఇప్పుడు నీళ్లు కృష్ణానదిలో వరద బారబట్టి 4 రోజులు అయిపోయింది. 4 రోజుల నుంచి నీళ్లు వస్తుంటే కూడా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను 3 పంపులను మాత్రం ఏకకాలంలో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినట్లే చేస్తారు. 1-2 గంటల వ్యవధిలో 2 బంద్ చేసి ఒక హ్యాండ్లో పెడతారు. ఈ రోజు నీళ్లు లేవు అని అబద్ధాలు ఆడుతుంది కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి సర్కారు. ఏ వాన పడకపోయినా ఈ రోజు మళ్ళా జూరాలలో ఒక 10 గేట్లు ఎత్తినారు. ఈ రోజు అంటే సుమారు 45-50 వేల పైచిల్ క్యూసెక్ల నీళ్లు, దగ్గర 70-80 వేల క్యూసెక్ల నీళ్లు శ్రీశైలంలోకి వస్తానే ఉన్నాయి. శ్రీశైలం ఆల్రెడీ నిండుకొనే ఉంది. అవతల దంచి కొట్టి పోతిరెడ్డిపాడుకు తీసుకొని పోతానే ఉన్నారు. జల విద్యుత్ పేరు మీద కిందికి 4 సార్లకు వదులుతున్నారు. రోజు 5-6 టీఎంసీలు అక్కడ పోతున్నాయి, 5-6-10 టీఎంసీలు, ఒక 5 టీఎంసీలు రాయలసీమ తీసుకుంటుంది పోతిరెడ్డిపాడు ద్వారా. మనకు 5 రోజులు 6 రోజులు ఎత్తితే కూడా 1 టీఎంసీ రాదు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 3 పంపులు నడిపి వారం రోజులు నడిపితే కూడా 1 టీఎంసీ వచ్చేది మహా కష్టం. ఉన్న నీళ్లు వాడండిరా అంటేనంటే వాడతలేరు. మరి అలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కర్నెతాండా లిఫ్టును మీరు ప్రారంభించడానికి ఆలస్యమైతే ఒక 3-4 రోజుల వ్యవధిస్తాం. ఈ 3-4 రోజుల లోపల కనుక మీరు ప్రారంభోత్సవం చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వకపోతే, లిఫ్ట్ స్టార్ట్ చేయకపోతే వేల మంది రైతులతో మేమే వచ్చి మీటర్లు ఆన్ చేసి నీళ్లు ఇస్తాం రైతులకు.